గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. సో ఈరోజు మనం ఏపీ హిస్టరీ ఎలా చదవాలి మెయిన్స్కి అనేది చూద్దాం అనమాట. ఓకేనా? సో నిన్న మనం చూసాం, ఇంకా కోచింగ్ దారి ఇంకెంత మాట్లాడుకున్నా మనం అవసరమైతే తప్పదనమాట. ఏం చేస్తాం, మనకి ఇంకా వేరే దారి లేనప్పుడు ఆ దారిలోనే మొల్ల దారులు గుండానే వెళ్ళాలి. అర్థమైందా? సో మన దగ్గర ఇంకా డబ్బులు లేనప్పుడు మనం ఏం చేయలేము. సో మీకు దగ్గర డబ్బులు ఉంటే మీకు నచ్చిన కోచింగ్ జాయిన్ అవ్వండి. దాంట్లో తప్పని నేను అనడు. ఇప్పుడు అవకాశం ఉన్నాడు వాడుకుంటాడు. ఇప్పుడు డబ్బులు తీసుకోవడం తప్పని మనం అనలేం కదా. ఇప్పుడు నా దగ్గర అంత విద్య ఉంది, నేను దానికి కరెక్ట్ అయితే మీ ఇష్టం అయితే నేను జాయిన్ అవ్వండి అని అతను చెప్తాడు. ఓకేనా? సో దానికి మనం ఏం చెప్తాం? ఓకే, సో మీకు ఏదైనా కోచింగ్ ఇష్టం అయ్యి వాడు కరెక్ట్ చెప్తాడు అనుకుంటే జాయిన్ అవ్వండి. లేదు మనకి ఏం కోచింగ్ లేదు, మనకి ఒక మంచి మెథడ్ కావాలంటే నేను ఒక మెథడ్ సజెస్ట్ చేస్తాను, అది వినండి, ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఓకేనా? సో మనకి రెండు అప్రోచ్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఏపీ హిస్టరీ బుక్ తీసుకుంటే దాంట్లో నీకు 75 బిట్స్ ఇస్తాడు. ఓకే, మనకి సిలబస్ బుక్ నా దగ్గర ఉంది. మీరు సిలబస్ లేకుండా ప్రిపేర్ అవుదామంటే మీరు అసలు ప్రిపేర్ అవ్వద్దు. ముందు మీకు సిలబస్ ఒకటి కాకపోతే 2 జిరాక్స్లు ఇచ్చుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఆ సిలబస్లో ఏముంది? ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ చూసాంగా, వాడు ఇప్పుడు 5 పార్ట్లు చేశాడు. 5x15 75 ఇవ్వచ్చు, 15 లేదంటే ఇవ్వకపోవచ్చు. ఓకేనా? కొన్నిట్లో నుంచి ఎక్కువగా ఇవ్వచ్చు, కొన్నిట్లో నుంచి తక్కువగా ఇవ్వచ్చు. మనం దాన్ని ఇంకా చెప్పలేమన్నమాట. వీడు ఇస్తున్న దాన్ని బట్టి మనం డైనమిక్గా చదువుకోవటమే కానీ ఇంకోటి ఇంకేం చేయలేము అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఇంకోటి ఏమొచ్చిందంటే, ఇంకా డైనమిక్ అనేసరికి 4 బుక్కులు చదవాలి, 5 బుక్కులు చదవాలి. 5 బుక్కుల్లో ఎక్కడి నుంచి వచ్చిద్దో ఏందో. ఇప్పుడు 5 బుక్కులు అంటే ఒక్కో దాంట్లో 600 పేజీలు ఉంటే 5 6 33,000 పేజెస్ చదువుతావా? ఓకేనా? 3,000 పేజెస్ చదివి అదంతా గుర్తుపెట్టుకోలేవుగా. ఇప్పుడు నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి మీరు నేర్చుకోవాలి, అది చేయాలి ఇది చేయాలంటే ఎట్లాగా ఏంటి అని ఏం చెప్పడనమాట ఎవడు. మీరు అర్థం చేసుకోండి నా మాట బాగా. ఎట్లా ఏందని ఎవడు చెప్పడు. అది చదవాలి, 24 గంటలు చదవాలి. ఎట్ట చదువుతావు అబ్బా 24 గంటలు? 8 అవర్స్ పనుకుంటావుగా. ఇప్పుడు నీకు 6 to 8 అవర్స్ నిద్రపోకపోతే చదివింది గుర్తుండిద్దా? సైంటిఫిక్ స్టడీస్ అయినా తీయి. నువ్వు ఇంకా వేరే పనులు ఏం చేయవా? తినవా? రిలాక్స్ అవ్వవా? ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి? నీకు 40 minutes తర్వాత నీకు ఇంకా స్లోగా నీ మెమరైజేషన్ పవర్ తగ్గిపోయిద్దబ్బా, నీకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోయిద్ది అని చెప్తుంటే నువ్వు 17 గంటలు చదువు, 18 గంటలు చదువు, నేనే చదివిస్తాను నిన్ను, నా కోచింగ్లో చేరు. అట్లాగైతే నేను చెప్తానబ్బా, నేను పెడతా, ఒక 50 లక్షలు పెడతా, నేనే నీకు మొత్తం చెప్తా, నా దగ్గరే ఉంచుకుంటా, నువ్వు ఏం చదవాలి అదే నేను చెప్తా ఉంటా. గట్ట కుదిరిద్దా? ఇప్పుడు నువ్వు డబ్బులు ఉన్నాడు వైపు నువ్వు దాన్ని బెండ్ చేసేస్తే ఎట్లాగా? అందరూ రావాలి కదా పైకి. డబ్బులు ఉన్నాడే పైకి వస్తే వాడు మళ్ళీ లంచాలు తీసుకొని నాశనం చేస్తాడే. కాబట్టి నేను ఒక అప్రోచ్ చెప్తాను, అది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా? నేను చూసా ఏపీ హిస్టరీ మీద 100 వీడియోలు చూశాను, 100 క్వశ్చన్లు చూశాను, 1000 క్వశ్చన్లు చూశాను. నేను మళ్ళీ చదవాల్సిందే. ఇప్పుడు నేను మెయిన్స్ రాస్తే నేను బిఎస్ఎల్ హనుమంతరావు ఫస్ట్ నుంచి చూడాల్సిందే. కాకపోతే నువ్వు ముందు సిలబస్ తీసి పక్కన పెట్టుకో, నేను చెప్పిన బుక్స్ పక్కన పెట్టుకో, నోట్స్ ఒకటి తయారు చేసుకో, లేదంటే ఇంకొకటి ఇంకా సింపుల్గా నోట్స్ వెళ్ళే కొద్దీ తయారు చేసుకో. ఇంకోటి సింపుల్గా 10-20 పేజీల్లోకి తెచ్చేసుకో నోట్స్. ఎట్లాగైనా చెయ్యి. నువ్వేం చేయాలి? ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఆ 75 బిట్లలో 60 నుంచి 65 బిట్స్ అటెంప్ట్ చేయగలగాలి. ఇక్కడ నీకు ఏపీ హిస్టరీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో కరెంట్ అనేది ఉండదు. చెప్పేవాళ్ళు చెప్తారులే కానీ కరెంట్ అనేది తక్కువ ఉండిద్ది. తక్కువ కాదు, 0కి దగ్గరగానే ఉండిద్ది. నీకేంటంటే ఈ బిఎస్ఎల్ హనుమంతరావు రాదు, మా బుక్కే కొనాలి, మా బుక్లో నుంచి వస్తాయి అంటారు. సో బిఎస్ఎల్ హనుమంతరావు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, మనమేం చెప్పలేం. సో రెండు అని చెప్పాం కదా. ఒకటి బుక్స్, 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ. బుక్స్ చెప్తాను, తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. ఓకేనా? బుక్స్ చూసుకోండి. ఫస్ట్ ఆంధ్రుల చరిత్రపై బిఎస్ఎల్ హనుమంతరావు దొరికిద్ది. 250-300 లోపే ఉంటుంది బుక్. ఆ బుక్లో ఏన్షియంట్ మిడివల్ ఉండిద్ది అనమాట.
సో దీంట్లో ఏంటంటే నువ్వు చదివే కొద్దీ తవ్వే కొద్దీ బయటపడ్డట్టు బిట్లు తవ్వే కొద్దీ బయటపడతాయి అనమాట. ఈ లైన్ నుంచి బిట్ రాదులే అనుకున్న లైన్లో నుంచి నువ్వు 2017-19 కానీ పేపర్స్ కానీ దగ్గర పెట్టుకుంటే దాంట్లో నుంచి బిట్లు నీకు వస్తాయి. ఓకేనా? నీకు సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోమన్నాను కదా, దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ అందరూ ఏదో గ్రూపుల్లో నాకు సిలబస్ పేపర్ పెట్టు, మీ ఎవరి దగ్గర ఉండి నాకు సిలబస్ పేపర్ పెట్టండి, ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ పీడిఎఫ్ పెట్టండి. పీడిఎఫ్లు చూసి నువ్వు చదివేది అదంతా అయ్యేదన్నా? నువ్వు ప్రాక్టికల్గా అనుకుంటున్నావు పీడిఎఫ్లు చూసి చదివి నువ్వు జాబ్ కొట్టచ్చని ఈ కాంపిటీషన్లో ఇదంతా? నువ్వు ఆలోచించబ్బా ఒకసారి. బుక్స్ కొనుక్కోండి, లిటరల్గా పీడిఎఫ్లు దగ్గర పెట్టుకోండి. పీడిఎఫ్లు అంటున్నా, బుక్కులు దగ్గర పెట్టుకోండి. బుక్స్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకొని నోట్స్ రాసుకోండి. ఇప్పుడు బిఎస్ఎల్ మంత్రం నీకు అర్థమవుతుంది అనుకో, రాసుకో. లేదంటే దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకో 2 బుక్కులు చెప్తాను నేను. ఆ బుక్లో ఏదో ఒకటి తీసుకొని ఇది కొంచెం చదవండి. ఏదో కొన్ని పదాలు నేను అర్థమవుతాయి కదా, అర్థమైన టాపిక్ దాంట్లో చూసుకోండి. ఇప్పుడు మీకేంటంటే ఈ ప్రైవేట్ ఆథర్స్ యొక్క వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తారనమాట. ఈ ఎక్కువ ఇన్ఫర్మేషన్ డంప్ చేసి ఇదే మంచి బుక్కు, నా దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాబట్టి నీదే మంచి బుక్కా? కాదు. ఎగ్జామ్లో ఏది వచ్చిద్దో అదే మంచి బుక్. ఇప్పుడు నేను నీకు ఒక 150 బిట్లు ఇస్తాను, దాంట్లో నీకు అక్కడ వచ్చే బిట్లన్నీ దాంట్లో నుంచి వస్తాయి అంటే నా ఒక్క పేపర్ చదివితే చాలు కదా. నీకు కావాల్సింది ఏంది? ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలా, ఎగ్జామ్లో వచ్చేది కావాలా? అది ఇక్కడికి ఇంకోటి ఉంది. నువ్వు అదంతా చదివి గుర్తుపెట్టుకోవడం ఇంకొకటి. ఇప్పుడు వాడు 1000 పేజీల మ్యాటర్ ఇచ్చాడు అనుకో, అది నువ్వు గుర్తుపెట్టుకోవడం కష్టం కూడా. ఇంకోటి ఏంటంటే నీకు మనకి స్టాండర్డ్ బుక్స్లో ఆంధ్రుల చరిత్ర అట్లాంటి దాంట్లో ఏంటంటే నీకు కథలాగా ఉంటుంది అనమాట, స్టోరీ లాగా ఒక లింక్ ఉంటుంది. నీకు ఫస్ట్ సారి 2 సార్లు చదివేటప్పుడు అర్థం కాకపోయినా 2-3 సార్లు చదివిన తర్వాత నీకు ఒక రకమైన లింక్ అర్థమవుద్ది అనమాట. సో ఇప్పుడు నేను ప్రీ స్టాక్ బుక్ నా దగ్గర ఉంది, బుక్ మీ దగ్గర ఉన్న చూసుకోండి. అంతకుముందు మనకి అంతకుముందున్న సిలబస్లో మనకి ఈ ఫిజికల్ ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపం అని ఉండిద్ది అనమాట. అది లేదు ఈసారి. అర్థమైందా? మీరు ఇంకా తీసి ఇంకా ఫస్ట్ లైన్ నుంచి చదవటం అట్లా చేయొద్దు, నేను చెప్పింది అందుకే. ముందు మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ప్రీవియస్ పేపర్లు మీరు ఏదైనా బిడ్ బ్యాంక్ కొనుక్కుంటే దాంట్లో వెనకాల ఉంటాయి. అర్థమైందా? బిడ్ బ్యాంక్ ఏదైనా కొనుక్కుంటే దాంట్లో 2011, 12, 16, 19 పేపర్స్ ఇస్తాడు. ఇంకా బిడ్ బ్యాంకులో వాటిలో ఉంటాయి. లేదంటే నీకు నెట్లో కొట్టినా, లేదంటే పిఎస్సి ఆ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ దాంట్లో నీకు దొరుకుతాయి 2019 క్వశ్చన్ పేపర్. నువ్వు జస్ట్ సెర్చ్ చేసి 1-2 లింకులుగా నువ్వు సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఇంకా అవి కూడా దొరకకుండా అన్నీ నాకు పెట్టండి సార్ అంటే వీళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అట్లాగే ఆడికి ఏం తెలియట్లేదు, నెట్లో వరకు అట్లా సెర్చ్ చేసి ఆ పేపర్ దొరికిద్ది. ఆ సాక్షి వెబ్సైట్లో అయినా దొరుకుతాయి నీకు. గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్ మెయిన్స్ పేపర్ అని చెప్పి సాక్షి వెబ్సైట్ అనుకుంటున్నా, సాక్షి ఎడ్యుకేషన్ దాంట్లో దొరికిద్ది. నువ్వు అట్లా చిన్నగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీపించుకో అనేది కూడా లేకుండా పోతుంటే వాడు ఇంకా వేలకు వేలు పెట్టగా ఏం చేస్తాడు? ఓకేనా? నేను అనుకోవటం ఏపీ హిస్టరీకి మీకు అంత అవసరం లేదు. ఎవడు ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పట్లేదు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పినా ఏం చెప్పినా వాడు ఇప్పుడు వాడు ఒక 20 సార్లు 30 సార్లు చదివి వాడికి అది మనం ఏబీసీడీలు అట్లా చెప్తాం. ఇప్పుడు ఏ తర్వాత బి వచ్చిద్దని నువ్వు గుర్తుపెట్టుకుంటావా? నీకు చదివి అది వచ్చేసిద్దా? అన్నిసార్లు చదివి వచ్చేసిద్ది. ఇక్కడ ఏంటంటే మనకు అన్నిసార్లు చదివే టైం కానీ అంత ఇది కానీ ఉండదన్నమాట. కాబట్టి నువ్వు దేని తర్వాత ఏది వచ్చిద్ది, లేదంటే ఎట్లా వచ్చిద్ది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దాని టెక్నిక్స్ నేను చెప్పుంచా ఆ ఏపీఎస్టీ క్లాసులన్నింటిలో దాదాపుగా చెప్పా. ఈ బుక్ మొత్తం కవర్ చేయడానికి 90% నేను ట్రై చేశాను అనమాట. మీరు చూడండి, అంటే ముందు ఫ్రీ వీడియో చూడండి, ఒక 10 ఏమో ఉంటాయి, అవి చూడండి. అవి చూసి దాని ప్రకారం మీరు చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు కూడా లేవబ్బా, ఒక నెల కూడా తీసుకొని మీ క్లాసులన్నీ ఇప్పుడు అక్కడ ఎన్ని ఉంటాయి, నేను అనుకోవడం 270 వీడియోస్ ఏమి ఉన్నాయి. ఒక 100 రూపీస్ పెట్టి అది తీసుకుంటే నెలలో చదవలేవా? 270 బిట్లు ఉండేవన్నీ ఒక 2 minutes 3 minutes బిట్స్, క్లాస్లో బిట్స్ చెప్పినాయి అంటే 150 వీడియోస్, అది కూడా 30 minutes లోపలే, అంటే 70 hours వస్తాయి 1 month లోపల. ఇప్పుడు నేను చెప్పిందంటే నిన్న వీడియోలో కూడా నేను చెప్పింది అదే. మీరు కోచింగ్లో అవన్నీ తీసుకొని ఇప్పుడే 10,000 వేలు కట్టకుండా కట్టేది ఏదో అవసరమైతే తర్వాతే గడుతురు. ఏం చేస్తాం, మన కర్మ, మధ్యలో ఆగిపోయాము. అర్థమైందా? సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు ఓన్లీ గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతా 30 దగ్గర ఉండుంటే
ఒక పూటేమో ఏపీ హిస్టరీ చదవండి, ఒక పూటేమో పాలిటీ చదవండి. అవన్నీ వదిలేయండి. ఎవడు ఎగ్జామ్ పెడుతున్నాడు, ఏంది, వాడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ వదిలేయండి. మీకు పాలిటీకి కొంచెం కరెంట్ అవసరం అనమాట. కరెంటు లింక్ వేస్తూ బిట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. నాకు తెలీదు ఎట్లా ఇస్తాడు ఏందనేది. అర్థమైందా? ఏపీ హిస్టరీ అయితే నేను ఈ బుక్లోంచి వస్తున్నాయి కాబట్టి నేను చెప్తా మీకు. ఇది చదవడానికి వీళ్ళపైన వేరే బుక్స్ అని చెప్తాను. అర్థమైందా? అర్థం చేసుకోండి. సో మీకు బుక్స్ ఏమేమి ఉండాలంటే మీ దగ్గర బిఎస్ఎల్ హనుమంతరావు ఉంచుకోండి. తర్వాత ఆధునిక ఆంధ్రుల చరిత్రపై పి రఘునాథరావు. ఈ 2 బుక్స్ మీరు కంపల్సరీ, మీరు చదివినా చదవకపోయినా దాన్ని అట్లా పెట్టుకొని ఉంచండి. తర్వాత జోగినాడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సామాజిక సాంస్కృతిక చరిత్రని కొత్త బుక్ రిలీజ్ అయింది 2023 సెప్టెంబర్లోనే ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. అది కాకుండా ఇంకో బుక్ కూడా బాగుందని చెప్తున్నారు అనమాట. నా దగ్గర ఈ కొత్త బుక్స్ లేవు. నా దగ్గర యాక్చువల్గా నా దగ్గర అయితే బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు ఉంది. ఓల్డ్ ఎడిషన్ జోగినాడు బుక్ ఉందన్నమాట. ఓకేనా? ఇంకో బుక్ ఆంధ్రుల సమగ్ర చరిత్రపై పివికే ప్రసాద్ అని ఆ బుక్ ఉందన్నమాట. ఆ బుక్లో కొంచెం లాంగ్వేజ్ లిబరల్గా ఉండిద్ది, ఈజీగా చదివితే అర్థమైపోద్ది అనమాట. సో ఇన్ని బుక్స్ చదివి ఇంత గందరగోళం చేసి ఏది గుర్తుపెట్టుకోవాలి మనకున్న టైంలో? నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ లాంగ్వేజ్ నాకు అసలు కష్టం సార్, నేను ఇంగ్లీష్ మీడియం అంటే, జోగినాడు కానీ ఆంధ్రుల చరిత్రపై ఈ సూర్యదేవర శ్రీనివాసరావు అని అది బుక్ కాకతీయ అకాడమీ అది బుక్ రిలీజ్ చేశారంటే చాలా బాగుందని చెప్పి చెప్తున్నారనమాట. సో నేనైతే నా దగ్గర లేదు. ఆ 2 బుక్స్లో ఒకటి తీసుకోండి. అవి ఈ 2 బుక్స్ తీసుకోండి. ఆంధ్ర చరిత్రపై బిఎస్ఎల్ హనుమంతరావు, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రపై పి రఘునాథరావు. నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో ఆ లింక్స్ పడేస్తా, ఆ బుక్ యొక్క ఫోటో పెడతా. ఆ బుక్స్లో బేసిక్ బుక్స్ 2 తీసుకోండి. బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు బుక్స్ 2 తీసుకోండి. జోగినాడు కానీ ఈ సూర్యదేవర శ్రీనివాసరావు అనే ఆ 2 బుక్స్లో ఒకటి తీసుకోండి చాలు. ఆ 2 తీసుకొని ఈ 2 తీసుకొని అవి 2000 పేజీలు అయ్యి మీరు కానీ చదవగలిగితే బిఎస్ఎల్ హనుమంతరావు లైన్కి బిట్టు ఉండేది అనమాట. మీరు చేయాల్సిందే అంటే చదివే కొద్దీ నోట్స్ రాసుకుంటా, మీకు అర్థమైనంతవరకు నోట్స్ రాసుకుంటా. ఇప్పుడు చివరికి మీకు ఒక రోజులో రివిజన్ చేయగలగాలంటే నువ్వు టెక్స్ట్ బుక్ తీస్తే ఇంకా ఏం అర్థం కాదనమాట. ఇప్పుడు నోట్స్ కానీ నువ్వు కొంచెం కష్టపడి ఒకటి రాసుకోకపోతే ఇప్పుడు ఎట్లా చేస్తావు? వాడేమో పేపర్ అంత టఫ్గా వేస్తున్నాయి. కాబట్టి ట్రై చేయండి. అంటే ఈ నోట్స్ రాసుకోవడం అనేది మీ ఇష్టం. ఒకవేళ సరే, అది ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్తాను. బుక్స్ అయితే ముందు తీసుకోండి, నోట్స్ రాసుకునేదని చెప్తాను. బుక్స్ అయితే ఆ 2 కంపల్సరీ. ఈ 2 ఒకటి తీసుకొని స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనకేమో ఏం తెలియట్లేదు, ఇంకా ఒక నెల పట్టేటట్టుంది, 3-4 వీక్స్ పట్టిద్ది. జాబ్కి వెళ్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసి ఓ పక్క నుంచి నోట్స్ చదువుకుంటూ, లేదంటే ఏదో ఈ బుక్స్లో ఏదో ఒకటి తీసుకొని ఓ పక్క నుంచి సిలబస్ పేపర్ పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ మీరు ఏదైతే చదువుతున్నారో ఆ టెక్స్ట్ బుక్లో కానీ ఆ టెక్స్ట్ బుక్లో మార్క్ చేయండి ముందు. అంటే ఈ లైను ఇక్కడి నుంచి వచ్చింది మీరు ఒకసారి ఎతికారనుకోండి, ఓకే శాతవాహనంలో గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర ఎవ్రీ ఇయర్ 2 బిట్లు పడుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా తెలుస్తాయని మీరు అనుకోవచ్చు, సార్ ఇంపార్టెంట్ ఏం రావట్లేదు కదా అని. వస్తాయి, ఎప్పుడూ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి బిట్లు పడతానే ఉంటాయి. కాదు మనకి ఆ పేపర్ గందరగోళంలో మనకు అర్థం కాలేదన్నమాట. ఓకేనా? సరే, రాకపోనండి, మనం అనేది ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి కదా, బెస్ట్ స్ట్రాటజీ ఫాలో అవ్వగలగాలి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇది చేయండి, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పి చేయండి. మీరు ముందు ఈ బుక్కులు తీసుకోండి, ఆ 2 బేసిక్ బుక్స్ ఈ 2లో ఒకటి తీసుకొని స్టార్ట్ చేయండి. సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని ముందు బిట్స్ చూడండి. ఏం తెలియకపోయినా పర్లేదు, ఓకే బిట్స్ ఇవి వస్తున్నాయా. ఇప్పుడు ఏదైతే బుక్ ఇప్పుడు మనకేంటంటే ఇన్ని 100 బుక్స్ ఇవి వచ్చిన టాపిక్ వైజ్ ఏపీ హిస్టరీకి సంబంధించి టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ దొరకదు. టాపిక్ వైజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఆంధ్రలో పూర్వ చరిత్ర చదువుతా, ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్వ చరిత్ర ఏదో చదువుతా, నాకు అది చదివిన దాని గురించి దాని గురించి బిట్లే చేయాలంటే నాకు దొరకదు. అన్నీ ఫస్ట్ ఒక యూనిట్ మొత్తం కలిపేసిస్తాను అనమాట. నేను ఓకే గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి చదువుతా, దాని మీదే బిట్లు చేయాలంటే నాకు దొరకవు. అన్నీ కలగొరగంపగా అన్నీ ఒక యూనిట్ మొత్తం కలిపేస్తాను అంటే బిట్లు గందరగోళం చేసేస్తారు. అట్లా ఉంటాయి, అర్థమైందా? సో మనకి తప్పదు, ఇంకా బుక్ చదవండి. ఒకవేళ మీకు ఆంధ్రుల చరిత్ర కొంచెం అర్థం కాకపోతే దాన్ని చూసుకుంటా ఈ బుక్లో ఆ పాయింట్లు చదువుకొని నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి.
ఓకేనా. సింపుల్గా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి, మీకు అర్థమైనట్టుగా. ఈ బిఎస్ఎల్ హనుమంతరావు ఏంటంటే లైన్కి బిట్లు పడతాయి, ఎక్కడ పడతాయో ఏం పడతాయో అర్థం కాదనమాట. చదివే కొద్దీ కొత్త బిట్స్ వస్తూనే ఉంటాయి. అరే ఈ లైన్ చదివామో ఇది బిట్ వచ్చిద్దని మనకు అర్థం కాదు. అవి దానికి మీరు ఏం చేస్తారంటే, మీరు చదువుతున్న కొద్దీ బిట్స్ మీరే ఫామ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏదన్నా చదివాం అనుకోండి, ఇప్పుడు నా దగ్గర బుక్ ఉంది బిఎస్ఎల్ హనుమంతరావు, ఊరికే చూస్తా. ఇంకా 27th పేజీలో ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ పేరాలో ఇతిహాస బౌద్ధ వాజ్మయాల్లో దక్షిణాపథాన్ని గురించిన పరిజ్ఞానం ఎక్కువగా కనిపిస్తుంది, ఓకేనా. అంటే సౌత్ తెలిసినటువంటి పరిజ్ఞానం ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ మహాభారతంలో అగస్త్యుని కథ ఉంది. ఇందులో అగస్త్యుడు వింధ్యార్థుల గర్వం అణచడమే గాక వాతాపి ఇల్వలను సైతం అణచినట్లుగా ఉంది అని లైన్ ఉంది అక్కడ. సో ఇక్కడేం బిట్టుపడిద్దిలే అని మనం అనుకోవచ్చు. అట్లా కాకుండా మీరు సో వింధ్యార్థుల గర్వం ఎవరు అణిచారు అని బిట్ వస్తుంది. అంటే ఎట్లా బిట్ ఫార్మేట్ చేయొచ్చు అని, ఓకేనా. లేదంటే వింధ్యార్థుల గర్వం అణచడమే కాక వాతాపి ఇల్వలను సైతం ఎవరు అణిచారు. లేదంటే ఈ లైన్ ఇచ్చేసి ఇది దేంట్లో ఉంది, దీని ముందు ఏం చేసాం, మహాభారతంలో అగస్త్యుని కథ ఉంది అన్నాం కదా, ఇది ఏ వాంగ్మయంలో ఉంది అని చెప్పి అడుగుతాడు. మహాభారతంలో ఉందా, భారతంలో ఉందా, ఇట్లా అడుగుతాడు అనమాట, ఓకేనా. సో ఇట్లా ఏంటంటే మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని బట్టి మనం ఇంత డెప్త్కి వెళ్ళాలి. ఇప్పుడు ఒక పేరా చదవండి, ఆ పేరాని మీరు అనుకున్నట్టుగా ఒక పేపర్ మీద పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్టోరీ చదివారు, ఒక పేజ్ చదివినాక ఈ పేజ్లో మనము ఏ పాయింట్లు బిట్లు ఆడడానికి మనకు ఆస్కారం ఉంది, మనం ఏమేమి గుర్తుపెట్టుకున్నాం, అట్లా నువ్వు 2-3 సార్లు కానీ నీకు నువ్వే చెప్పుకోవడానికి కానీ, లేదంటే ఓకే ఈ పేరాలో ఇది ఒక కథలాగే ఉండిద్దిగా ఏపీ హిస్టరీ అంటే, ఓకే స్టార్టింగ్లో ఇక్కడ పుట్టాడు, వీళ్ళకు పుట్టాడు, ఇవి చేశాడు, ఇతను చేసిన దాంట్లో గొప్ప ఏంటి, ఇతను పేరు మీద ఉన్న శాసనాలు ఏంటి, అట్లాగా, ఓకేనా. అట్లాగా చదవడానికి ట్రై చేయండి, మీకు బాగా ఏపీ హిస్టరీ బాగా వచ్చింది. మన క్లాసులు వీలైతే తీసుకోండి, లేదంటే మీరు సొంతగా చదవండి. ఇంకా అర్థమైందా, మీకు 30+ ఉంటే చదవండి, నోటిఫికేషన్ వచ్చేదాకా ఏమైద్ది, ఓకేనా. ఈ క్లాసెస్ ఇది ఏంటంటే నాకున్న ప్రాబ్లం, నేను అన్నీ తీసుకున్నాం, మీరు ఏది చెప్పండి అది ఆల్రెడీ నేను తీసుకున్నా, లక్షలు ఖర్చు పెట్టాయి కోచింగ్లకి వీటిల్లో రీసెంట్గానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను ఒకటి తీసుకున్న కోచింగ్. అతను ఏం చేశాడంటే గ్రూప్ 1 అనేది మొత్తం డంప్ చేశాడు దాంట్లో. అంతకుముందు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది ఏపీపీఎస్సీకి, ఇతను 3,500 ఏదో ఆఫర్ పెట్టాడులే అని చెప్పి మనం తీసుకుంటే 4,000 ఏదో పెట్టాడు. సర్లే 10,000 చేస్తాను, 20,000 చేస్తాను, సరేలే తీసుకుని కొంచెం చదువుకుందామని మనం తీసుకుంటే ఆ గ్రూప్ 1 పెట్టిందంతా డంప్ చేశాడు. దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ చదువుతున్నాడు. నాకు కావాల్సింది ఏంది, నాకు కావాల్సిన బిట్లు. ఏం చేయాలి, ఎవరిని అడగాలి, పేరుకేమో నిన్ను మించినోడు లేడు అంటాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి, దీనికి ఏదైనా కానీ ఎవరిని అనాలి. సరే వదిలేయండి అదంతా, ఇంకెందుకు కానీ. సో బుక్స్ అయితే ఇట్లా చేయండి, ఇట్లా ట్రై చేయండి. బిట్ బ్యాంక్ ఒకటి 1-2 చాలా వస్తాయి. జోగినాడిది బిట్ బ్యాంక్ ఒకటి ఉన్నట్టుంది, కొత్తగా వచ్చింది రీసెంట్ది, అది కొనుక్కోండి. ఇంకోటి ఏదైనా వచ్చినా 1-2 కొనుక్కొని బిట్స్ టిక్ చేయకుండా ఆ టాపిక్ చదివినామంటే ట్రై చేయండి. సో ఒకటి ఏంటంటే మీకు బిఎస్ఎల్ హనుమంతరాయం కాకుండా ఎక్స్ట్రా వేరే కూడా తగులుతుండే అనమాట మీకు. సో ఎక్స్ట్రా వచ్చినవి గుర్తుపెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే, మీరు గుర్తుపెట్టుకునే దాన్ని కన్స్ట్రిక్ట్ చేయండి. బిఎస్ఎల్ హనుమంతరావులో ఏదైతే ఉందో అదే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను చెప్పింది అర్థమైంది. ఇప్పుడు నేను ఇది చదవండి, వేరే బుక్లోకి వెళ్ళి ఆ పాయింట్లు మీకు అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి దాంట్లో చదవండి, దాంట్లో చదివి అర్థం చేసుకొని ఆ పాయింట్లు చదువుకొని గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ ఏదైనా కొత్త పాయింట్ ఉంటే అది దాంట్లో యాడ్ చేసుకోవడం కానీ, ఒక నోట్స్లో యాడ్ చేసుకోవడం కానీ చేయండి, ఓకేనా. ఓవరాల్గా మీరు ఫైనల్గా ఏం చేయగలగాలంటే, ఈ బిఎస్ఎల్ హనుమంతరావు ఏ బుక్ అయినా దాని సారాంశం చదువుకోండి, ఈ బుక్ను ఫైనలైజ్ చేసి చదువుకోగలగాలి. మన క్లాసెస్లో అయితే నేను బిఎస్ఎల్ హనుమంతరావు చెప్తే ఇంకా దేని నుంచి ఫస్ట్లో ట్రై చేశాను అనమాట, వేరే బుక్లోకి వెళ్ళడానికి. వేరే టాపిక్లు అన్నీ ఉన్నాయి. సరే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లేనిది ఏదన్నా చదువుకోవాలంటే సరే చదువుకో, కానీ నీకు ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉన్నది వేరే దాంట్లో చదువుకోవడానికి మాత్రం ట్రై చేయకు. అంటే చదువుకో, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవడానికి ట్రై చేయొద్దు, అర్థమైందా అది. సో మీకు ఇంకా బుక్స్ డౌట్ తీరిపోయింది కదా,
ఆ బుక్స్ కొనుక్కోండి, స్టార్ట్ చేయండి. రోజుకి 4-5 పేజీలు చదివి నోట్స్ రాసుకొని ట్రై చేయండి. నోట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. కొంతకాలం తర్వాత మళ్ళీ ఒకసారి 2-3 సార్లు బీసలందరూ చదవండి. చదివినప్పుడు మీకు మళ్ళీ కొత్త బిట్లు కనిపిస్తాయి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. సో ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్తాను. సో నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వటం ఒకటి, నోట్స్ రాయకుండా ప్రిపేర్ అవ్వటం ఒకటి అనమాట. సో నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయితే మీకు మంచి బెనిఫిట్గా ఉండిద్దాం నాకు అనిపిస్తుంది. మెయిన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం కొట్టాలి అని వెళ్తాంగా. ఇప్పుడు మనం ఏదో చదువుదామని ఎవరైతే వెళ్ళరుగా. సో అంటే ఒక్కొక్కరు చదివే పద్ధతి ఒక రకం. ఒకరు టెక్స్ట్ బుక్ మొత్తం చదవగలము అనుకుంటే సరే చదువుకోండి, దానికి మనం ఏం చేసేది ఏం లేదు. నాలాగా యావరేజ్ క్యాండిడేట్లు మనకి 2-3 సార్లు చదివితేనే వచ్చింది. ఆ చదివింది కూడా ఎగ్జామ్కి వెళ్ళలేకే ఆప్షన్లు చూసినా గుర్తుండదో అంటే నువ్వు ఖచ్చితంగా నోట్స్ రాసుకుని 1-2 సార్లు రివిజన్ చేసి చాలాసార్లు రివిజన్ చేసి బిట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ నువ్వు ఎగ్జామ్లో దాన్ని కాన్ఫిడెంట్గా ఇది కరెక్ట్ అని పెట్టలేము అనమాట. ఈ నెగిటివ్ ఇట్లా ఉంటున్న టైంలో ఎక్కువ బుక్స్ వైపు వెళ్ళకుండా మీరైతే ఒక్క బుక్ తీసుకోండి. ఇది కాకుండా ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఆంధ్రుల చరిత్ర, పి రఘునాథరావు కాకుండా ఇంకొక బుక్ తీసుకోండి. అది రెఫరెన్స్గా పెట్టుకొని దీనిలో ఉన్న మెటీరియలే దాంట్లో చదువుకోండి. నీకు అర్థం కాకపోతే, అర్థమైతే ఇంకా వెళ్ళండి గుడ్ దీంట్లో చదువుకోండి. అర్థమైందా? సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ప్రిపేర్ చేసుకోకపోయినా మీరు చదువుకోగలమంటే చదువుకోండి. అర్థమైందా? అయితే మీరు ఎక్కువ బుక్స్ అంత గందరగోళం చేయడానికి ట్రై చేయొద్దు. సింపుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఏపీ హిస్టరీకి ఈ క్లాసులు చెప్తాను. మిగతా క్లాసులు కూడా చెప్పండి సార్ ఎట్లా ఏంది మెయిన్గా అంటే చెప్తా. ఓకేనా? ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి 30 పైన మార్క్స్ వచ్చినాయి అనుకునే వాళ్ళు పాలిటీ కూడా ఒక పక్కన స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు 100 బుక్లు ఏవో చెప్తుంటారు. మీరు తెలుగు మీడియం అయినా లక్ష్మీకాంత్ తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం అయినా లక్ష్మీకాంత్ తీసుకోండి. ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి ఆ బుక్ని మించి వెళ్ళడు. కాకపోతే నీకు కరెంట్ అఫైర్స్లో టచ్ చేస్తాడని ఉంది డౌట్. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఇప్పుడు ఆ పేపర్లో సొసైటీ పేపర్లో మొత్తం కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు కదా, అలాగే ఇవ్వడానికి పాలిటీలో ఛాన్సెస్ ఉన్నాయి. దానికి మీరు ఏం చేయాలంటే విజయవాడది PT 365 అని మొన్నే రిలీజ్ అయింది. ఆడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా కరెంట్ అఫైర్స్ మొత్తం కంపైల్ చేశాడు. అది ప్రింట్ తీసుకోండి, అది చదువుకోండి. అది దీంతో లింక్ చేసుకొని ట్రై చేయండి. అంటే ఇది చదివిన తర్వాత అది చదవండి, లేదంటే మధ్యలో అది చదువుకోండి. అది ఎంత 100 pages ఉంటుంది. లేదంటే మీ సైన్స్ అండ్ టెక్నాలజీ, మీ షైన్ ఇండియా చదువుతారు కదా, దాంట్లో పాలిటీకి సంబంధించి చదువుకోండి. అదే నాకు అనిపిస్తుంది. ఒకవేళ నీకు అది అర్థం కాకపోతే ఇప్పుడు వాడు టాపిక్ పేరు చెప్తాడు కదా, ఇప్పుడు ఏదైనా కేసు గురించి చెప్పాడు, లేదంటే ఏదైనా బిల్స్ గురించి ఉంది దాంట్లో. యాక్చువల్గా బిల్స్ అన్నిటి గురించి రీసెంట్గా జరిగిన వాటన్నిటి గురించి ఉందన్నమాట. వాటికి ఏం చేస్తారంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి. ఆ పేరు సెర్చ్ చేస్తే ఆ బిల్లు గురించి వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ రాకుండా ఏం లేదు కదా మీకు. ఆ వీడియోస్ చూస్తే సింపుల్గా చెప్తారు. అవి కొంచెం మెయిన్ పాయింట్స్. ఇప్పుడు ఒక బిల్లు ఉందనుకో, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎన్నో అమెండ్మెంట్ ద్వారా వచ్చింది, ఆ బిల్లు ఎప్పుడు యాక్ట్గా అయింది, ఎప్పుడైనా డేట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోకపోయినా దాంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి అనమాట. ఈ 4 ముఖ్యమైన పాయింట్స్ అని మనకు అనిపించిద్ది. ఆ 4 ఒక పాయింట్ రాసుకోవడానికి ట్రై చేయండి బుక్లో. ఓకేనా? బుక్స్ పెట్టుకోండి, 4 బుక్స్, 4 ఈ బుక్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి ఈ బుక్లోంచి వస్తే మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. అట్లా కొన్ని మీకు ఇప్పుడు ఏదైనా మర్చిపోతున్నారు, అది ఆ బుక్లో పడేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేటప్పుడు ఆ బుక్ని రోజుకి ఒకసారి చూస్తూ ఉండండి, ఆ సబ్జెక్ట్ చదివే రోజు. అర్థమైందా? అట్లా చేయండి. ఒక్క సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతే మీరు రిజల్ట్ వచ్చేదాకా ఏపీ హిస్టరీ చదవండి. 2 సబ్జెక్టులు ప్రిపేర్ అవుతుంటే ఏపీ హిస్టరీ, పాలిటీ చదవండి. పాలిటీ కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తాను, ఇంట్లో ఏపీ హిస్టరీ చూడండి. అర్థమైందా? అది ఇంకేంటి, నేనైతే మన వీడియోస్ అయితే ఉన్నాయి, మన వీడియోస్ చూసిన వాళ్ళు చూడండి. నువ్వు నా వీడియోస్ చూడకపోయినా పర్వాలేదబ్బా, నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వు. ఇప్పుడు నేను వీడియోస్ చెప్పినా నువ్వు మళ్ళీ చదువుకోవాలి కదా. వీడియోస్ చూసి కాకపోతే నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆ వీడియోస్. ఆల్రెడీ నీకు అర్థమవుతుంది అనుకో బుక్లో చదివితే, నువ్వు వీడియో చూడవసరం. కాకపోతే నీకు ఏంటంటే కొంచెం ఫాస్ట్నెస్ వచ్చిద్ది, తొందరగా గ్రాస్ప్ అయిపోయిద్ది, గుర్తుపెట్టుకోవడానికి తక్కువ టైం వచ్చిద్ది అనే. మంద కాబట్టి నీకు ఎవరన్నా నీకు ఇప్పుడు తక్కువ రేట్లో ఉండి బాగా చెప్తున్నారని ఎవరని చెప్తే జాయిన్ అయ్యి చదువుకోండి. అంటే జాయిన్ అవ్వడం అయితే నేను చెప్పేది రిజల్ట్ వచ్చేదాకా ఆగండి, ముందు మీరు స్టార్ట్ చేసి చదువుకోండి. మందంటే నేను అంటే ఎక్కువ మంది ఈ ఛానల్ చూసామంటే వీళ్ళు జాయిన్ అయ్యి ఉంటారని చెప్పి నేను చెప్తున్నా.
జాయిన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అర్థమై ఉంటుంది క్లాసెస్లో ఎలా గుర్తుపెట్టుకోవడం కూడా ఎక్కడి నుంచో ఏదో కాదు, అక్కడ ఉన్న దాంట్లో నుంచి గుర్తుపెట్టుకోవడానికి చెప్పేటట్టుగా చేశాను నేను. అంటే ట్రై చేశాను. నేను 100% సక్సెస్ అయినానని చెప్పను, కానీ ట్రై చేశాను, నా ప్రయత్నం అయినంతవరకు నేను చేశాను. సో మీరు ఈ క్లాసెస్ చూడండి. అందరూ ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతిదీ మనం ఏంటంటే స్పూన్ ఫీడింగ్ చేయలేము. మీరు వెళ్ళండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, హౌ టు జాయిన్ యాజ్ మెంబర్ అని కొట్టండి, వస్తాయి వీడియోలు, తెలుగులో వస్తాయి, అన్నింటిలో వస్తాయి. ఒకటి చూడండి, ఫోన్పే ద్వారా అట్ట చేరాలి చూడండి, 2 వీడియోలు చూడంగా నీకు అర్థమైంది, జాయిన్ అవ్వు, అంతే కదా. ఏముంది అందులో? అందరినీ గ్రూప్లోకి వెళ్ళి పీడిఎఫ్లు అడగటం ఇవన్నీ చేయొద్దు. బుక్ కొనుక్కోండి, తెచ్చుకొని ఉంటుంది, అదే స్టార్ట్ చేయండి. ఓ పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. రోజు 2-3 అవర్స్ స్టార్ట్ చేయి. వచ్చేలోపు సగం బుక్ అయిపోయినా కానీ నీకు ఇంకా సరిపోయిద్ది కదా. ఆ పని చేయండి, అట్లా చదవడానికి ట్రై చేయండి. నోట్స్ రాసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి ఆ బుక్ మొత్తాన్ని, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ బుక్ నుంచి చదివినా హనుమంతరావులో ఉన్న టాపిక్స్ మాత్రం మిస్ అయ్యొద్దు. లైన్ టు లైన్ చదవడానికి ట్రై చేయాలి, ఓకేనా. నేను చూశాను కదా బిట్స్, మీరు చూడండి ప్రీవియస్ పేపర్స్లో. దాంట్లో ముందు ప్రీవియస్ బిట్స్ అన్ని దాంట్లో పాయింట్అవుట్ చేయండి, మార్క్ చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు రోజు ముందే ఒక వారం అది చేయమన్నాం. ఫస్ట్ పూర్వచరిత్ర నుంచి ఏమైనా బిట్లు నేను చూసి దాంట్లో ఏమైనా టిక్ కొట్టండి, 2017లో ఈ బిట్, 2019లో ఈ బిట్ అని. నేను మన క్లాసెస్లో అయితే చెప్పాను, ఈ బిట్స్ అన్ని, ప్రీవియస్ బిట్స్ అన్ని పాయింట్ చేశాను, చెప్పేటప్పుడు పాయింట్ చేశాను, బిట్స్లో కూడా మళ్ళీ చెప్పాను. మీకే మీరు చేయండి ఆ వర్కౌట్. ఒక 10 నిమిషాలు ఆ పేపర్లన్నీ ప్రింట్ తీసుకోండి. ఏమేమి ప్రింట్ తీసుకుంటారు? సిలబస్ పేపర్ ప్రింట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ 2011లో వచ్చిన పేపర్, 12లో వచ్చిన పేపర్, 16, 19 పేపర్స్ తీసుకోండి. దాంట్లో వచ్చిన పూర్వచరిత్రలు ఏమైనా బిట్లు ఉంటే మార్క్ చేసుకోండి. బిట్ బ్యాంక్ ఏదైనా ఉంటే దాంట్లో వెనకే ఉంటాయి, జోగినాటిలో కూడా ఉన్నాయో లేవో తెలియదు, మరి చూసి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అది వచ్చినప్పుడు ఎందుకు అది ఇచ్చాడు, ఓకేనా, ఎందుకు అది ఇచ్చాడు. సో తామ్రశిల గురించి వచ్చినప్పుడు ఈ బిట్ ఎందుకు ఇచ్చాడు, లేదంటే నవీన శిల వచ్చినప్పుడు ఈ బిట్ ఎందుకు ఇచ్చాడు, ఒకసారి మీరే అనుకోండి. ఓహో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇది ఇచ్చాడు. ఇంకొక ఇప్పుడు రాక్షస గుళ్ళు ఉన్నాయి, వాటి గురించి ఇవ్వడానికి ఛాన్స్ ఉందా, ఓకేనా, అది చూడండి. లేదంటే కొద్దిగా మీరు ఏంటంటే కొంచెం తెలంగాణలో కొన్ని కలుస్తుంటాయి ప్లేసెస్, పూర్తిగా తెలంగాణలో ఉందంటే అది వదిలేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా కొంచెం ఏమో మనకి ఇంపార్టెంట్ అయిద్దంటే చదువుకోవడానికి ట్రై చేయండి, ఓకే. అట్లా ట్రై చేయండి. ఏపీ హిస్టరీ అట్లా ట్రై చేయండి, చూద్దాం రిజల్ట్ వచ్చే వరకు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా కోచింగ్లు తీసుకుంటామో, ఏం చేస్తామో ఇంకా సరే మీ ఇష్టం. నేనేంటి ఎలా చెయ్యాలి, ఎలా ముందుకెళ్ళాలి చెప్తా. ఏపీ హిస్టరీ పాలిటీ అయితే మన దగ్గర క్లాసులు ఉన్నాయి ఫ్రీ, అది ఎంత 100 కడితే వస్తాయి, చూసుకోండి. నచ్చితే చూడండి, 4 క్లాసులు చూడండి, నచ్చితే చూడండి, లేదంటే 100 రూపాయలు ఏమైంది, అది నేను కట్టమని కూడా చెప్పను. ఫ్రీ క్లాస్లో చూడండి, నచ్చితే చేయండి, లేకపోతే వదిలేయండి, ఏముంది అసలు, చేరిన ఒకటి జరగకపోయినా ఒకటి. మీరు ఆ టైంని వేస్ట్ చేసుకోకూడదని నేను మొన్న చెప్పింది మీకు. క్లాసులు జాగ్రత్తనే కానీ చదవద్దని చెప్పలా మీరు, అందుకని చెప్పేసి వదిలేసి అన్నీ ఇంకా మాకు సార్ చెప్పారు అని ఊరకుండొద్దు. ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసి ఒక పక్క నుంచి ముందుకు వెళ్తూ ఉండండి. ఒక టైం పెట్టుకొని ఈ వారం, ఇప్పుడు మనకేంటంటే ఇది లేదనుకోండి, ఒక టైం టేబుల్ అనేది లేదు, మనం ఏం చదువుతున్నాం, ఎంత చదువుతున్నాం అని అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే నేను భయపడతారు, మేము ముందుకెళ్ళిపోతున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. మీరు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుని ఆ 6 అవర్స్ ఎంత చదవగలిగితే అంత చదవండి, ఓకేనా. అది స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద చెప్పండి, బుక్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద చెప్పండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి బుక్స్ అన్నీ, లేదంటే దీంట్లో కింద మెన్షన్ చేయండి. ఆ బుక్స్ అయితే నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తాను, అవి తీసుకొని shopyard.inలో కానీ ఎక్కడైనా దొరుకుతాయి బయటైనా. ఓ పక్క నుంచి స్టార్ట్ చేయండి. ఇది అర్థం కానప్పుడు ఏదో ఒక బుక్ జోగిని అడిగిన దాంట్లో తీసుకొని చదవడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే దాంట్లో పెట్టండి. ఒకవేళ నాకు ఏదైనా కుదిరితే ఒకవేళ నేను మెయిన్స్ క్వాలిఫై రాస్తే ఆ నోట్స్ ఏదైనా నేను ప్రిపేర్ చేస్తే అది పెడతాను మన గ్రూప్లో, మన ఓన్లీ మెంబర్స్ గ్రూప్లో పెడతాను. అందరికీ చేస్తే ఇంకంత గోల చేస్తారు, డౌట్లు ఇదంతా గోల పడలేము. ఓన్లీ మనకు మెంబర్స్ గ్రూప్స్ ఉంది కదా, దాంట్లో షేర్ చేస్తాను. నేను రాస్తే మీరు ఇంకా నోట్స్ ఏది గొడవ చేయొద్దు. రాస్తే షేర్ చేస్తాను, రాయకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు నేను చదవలేదని నేనేం చేయలేను, ఓకేనా. అట్లా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, కింద మాట్లాడదాం, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.